భార్య పోతే భర్త సస్టైన్ అవ్వలేడు. అంటే నేను విన్నది అదేదే. ఎందుకంటే మిగతా పనులన్నీ ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచించండి. పనుల గురించి కాదండి, పనులు అంటే జనరల్ గా ఒకవేళ అది ఒక పక్కన పెట్టినా నేను వర్క్ గురించి మాట్లాడడం లేదు, డబ్బు గురించి మాట్లాడడం లేదు. మగవాళ్ళు అంటే నా ఈ 50 years జర్నీలో చెప్తున్నాను. అంటే ఇండస్ట్రీ కానీ, రిలేషన్స్, నార్మల్ ఫ్రెండ్స్, లేదా ఇన్ జనరల్ మనం ఎక్కడైనా కమ్యూనికేషన్, మగవాడు భార్య పోతే నరకం. దే కాంట్, దే కెన్ నెవర్ హ్యాండిల్ చేయలేరు. పిల్లలు మైండ్ సెట్ అర్థం కాదు వాళ్ళకి. మీరు చెప్పినట్టు ఇంటిని హ్యాండిల్ చేయలేరు. సెకండ్, థర్డ్, ఎవ్రీ సెకండ్ ఈస్ ద వైఫ్ ఈస్ ట్రీటింగ్ దెమ్ లైక్ ఎ కిడ్. వాళ్ళకి మార్నింగ్ ఇలా అనే లోపల కాఫీ అందిస్తారు. అదే అంటున్నా నేను. బాత్రూంలోకి వెళ్ళేటప్పటికి టవల్ ఉంటుంది, బయటకు వచ్చేటప్పటికి బట్టలు ఉంటాయి, బట్టలు వేసుకొని టేబుల్ దగ్గరికి వచ్చేటప్పటికి టిఫిన్ రెడీ. టిఫిన్ అయిపోయిన తర్వాత గుమ్మం దాకా వెళ్ళి, నేనైతే కారిడోర్ కూడా తీసి మా వారిని కూర్చోబెట్టి వెళ్ళిన తర్వాత గేట్ మూసేదాకా ఉంటాను. మళ్ళీ ఆయన ఆఫీస్లో బయలుదేరారంటే గేట్ తీయడం దగ్గర నుంచి డోర్ తీసి వెయిట్ చేసి డోర్ తీసేదాకా నేను మా పిల్లలు ఇవన్నీ చేశాను. మా వారికి ఇంక్లూడింగ్ నేను షూస్ వేసేదాన్ని, సాక్స్ వేసేదాన్ని. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత షూ సాక్స్ నేనే తీసేదాన్ని ఆయనకి. ఏదో ఒక ఇట్ వాజ్ లైక్ మా ఇద్దరి రిలేషన్షిప్ ఎలా ఉండేదంటే ఫేరీ టేల్స్ అంటాం కదా. ఇట్స్ నాట్ లైక్ ఎనీ ఆర్డినరీ వైఫ్ అండ్ హస్బెండ్ లా కాకుండా మనం ఒక ఫేరీ టేల్ చూస్తాం కదా, ఎంత బాగుంటుంది. ఇట్ ఈస్ లైక్ దట్. సో మీరు అన్నదానికి నాకు రంగనాథ్ గారు చెప్పారు. ఆయన ఒకటి అసలు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్లీజ్. రంగనాథ్ గారు వాళ్ళ మిస్సెస్ ప్యారలైజ్ అయ్యి బెడ్లో ఉన్నప్పుడు మేము రెగ్యులర్గా, ఇప్పుడున్న వాళ్ళైతే ఇప్పుడున్న ఆర్టిస్టులు ఒకళ్ళకి వెళ్ళడము చేయడము ఆ కల్చర్ పోయింది అనుకోండి. మేము పాత వాళ్ళమంతా వీ హ్యావ్ దట్ కల్చర్. ఇప్పుడు ఆర్టిస్ట్లే కాదు, రిలేషన్షిప్లో కూడా ఒక అక్కింటికి వెళ్ళాలి, బాబాయ్ ఇంటికి వెళ్ళాలి, మామయ్య ఇంటికి వెళ్ళాలి, అన్నయ్య ఇంటికి వెళ్ళాలి. నో సచ్ థింగ్. గ్రాండ్ పేరెంట్స్ని వెళ్ళి చూసొద్దాము అలాంటిది లేదు. కల్చర్ మారిపోయింది. సో మేము అప్పట్లో లైక్ కృష్ణ గారు ఇంటికో, శోభన్ బాబు గారు, చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు, లైక్ గిరిబాబు గారు, లెట్ ఇట్ బి ఎనీబడి, వీ జస్ట్ మీట్. అలాగా రెగ్యులర్గానే వెళ్ళేదాన్ని. వెళ్ళినప్పుడు స్టిల్ హీ వాజ్ హ్యాపీ. ఏమనేవారు బయట హాల్లో కూర్చున్నప్పుడు, ఏదో కవిత తను అలా కళ్ళ ముందు ఉంది, ధైర్యం నాకు అన్నారు. ఆవిడ చనిపోయిన తర్వాత అంతే, హీ గాన్ ఇన్ టు డిప్రెషన్. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. దట్ లెడ్ హిమ్ టు కమిట్ సూసైడ్. అవును. ఆయన ఏమనుకున్నారు, నా భార్య లేదు, అట్లీస్ట్ మంచం మీద పడుకోనైనా, ఏమ్మాయి ఆయన కాఫీ ఇచ్చావా, ఏమ్మాయి వెళ్ళు టేబుల్ సెట్ చేసి అన్నం పెట్టు, చూడు ఏంటి ఏం కూరగాయలు ఉన్నాయి, ఆ బెండకాయ కూర చేయి, ఆయనకి ఇష్టం. సి దిస్ ఆల్ దేర్. ఎప్పుడైతే మగవాళ్ళకి అలా అయిపోతుందో దే కాంట్ హ్యాండిల్ ఇట్. ఒకసారి మా వారు అన్నారు ఒక మాట, అంటే నాతో కాదు మా పిల్లలతో, దేవుడి దగ్గర నేను అమ్మ ఉంటాము,
దేవుడు అడుగుతాడంట మా ఆయన్ని, ఇటు మా ముగ్గురు పిల్లలు, ఇటు నన్ను పెట్టి అడుగుతాడంట, ఏమని, నువ్వు సెలెక్ట్ చేయి, ఈ ముగ్గురు కావాలా ఈవిడ కావాలా అని మా వారిని అడుగుతాడు. అచ్చా, ఓకే. సో మా వారు అంటారంట, నాకు నా వైఫ్ కావాలి. ఇది నన్ను అడుగుతారంట దేవుడు, అమ్మ ఆయన టర్మ్ అయిపోయింది, నీ టర్మ్ చెప్పమ్మా, నీకు వీళ్ళు కావాలా నీకు ఆయన కావాలా అని అడిగితే మా వారు చెప్తున్నారు మా పిల్లలతో, మీ అమ్మ ఏం చెప్తుందో తెలుసా అని అడిగారు. ఓకే డాడీ, టెల్ us వాట్ మమ్మీ విల్ టెల్. షీ వోంట్ ఆస్క్ ఫర్ మీ, షీ విల్ ఆస్క్ షీ వాంట్ ఆల్ ద 3 kids. తెల్లంతే కదా మరి అంటున్నారు. మీ అమ్మ నన్ను అడగదు, నేనైతే మీ ముగ్గురు కాదు నాకు నా పెళ్ళం కావాలంటాను, మీ అమ్మని అడిగితే గనక నాకు పిల్లలు కావాలంటుంది అని అంటే, నేను అప్పుడు మా వారితో అన్నాను, మీరు పిల్లల్ని వద్దని నేను పిల్లల్ని వద్దని మన ఇద్దరమే వాళ్ళ ముగ్గురిని ప్రపంచంలోకి తీసుకొచ్చి మన ఇద్దరము వద్దంటే ఎవరండి వాళ్ళని చూసుకుంటారు. నిజం కదా. అందుకనంటే అంత కాదులే, నాకు నా పెళ్ళవే అంటే, మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది మెన్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే, పిల్లలు లేకపోయినా వాళ్ళు ఉండగలరు, భార్య లేకపోతే ఉండలేరు. సో కాబట్టి నేనేమంటున్నానంటే, మీరు ఒక మాట అడిగారు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారా అని. ఎందుకంటే ఇప్పుడు అమ్మ మీరే, నాన్న మీరే, ఆడపని మగ పని మొత్తం మీరే చేయాలి. అంటే ఈ రోజులో అలా అంటే కోపడతారేమో, బట్ కానీ ఇప్పుడు ఇంట్లో పని అంతా చూసుకుని మనం చేయకపోయినా సర్వెంట్స్ చేస్తున్నారా లేదని పైనుంచి మనం మానిటర్ చేసుకోవాలి. అంతా కరెక్ట్గా జరుగుతుందని మనం పైనుంచి మానిటర్ చేసుకోవాలి. వాళ్ళ ఆరోగ్యం, హెల్త్, వెల్త్ అంతా మనమే చూసుకుంటూ బయట డ్రైవింగ్ చేసుకున్నా, బ్యాంక్ పనులు చూసుకున్నా, ఉద్యోగాలు ఒక పిన్ దగ్గర నుంచి బంగారం వరకు మనమే చూసుకోవాలి. ఏం చూసుకోవాలి ఇప్పుడు అదే ఆ మాటకి నాకు ఇట్లా అయింది. బట్ ఆ టైంలోని కొంచెం అరే ఆయన లేరు కదా, ఆయన లేరు, ఎలా 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 అనేటప్పటికీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది నాకు. లేదు, ఇప్పుడు వాళ్ళకి నేనే ఫాదర్, నేనే మదరు, వాళ్ళకి ఆ వాక్యూమ్ రాకూడదు. వాళ్ళకి ఆ ఫాదర్కి వాళ్ళకి మధ్యన ఒక వాక్యూమ్ క్రియేట్ అయ్యింది. వాళ్ళ నాన్న ఒక పక్కన ఫాదరు, ఒక పక్కన తమ్ముడు, నాకు ఒక పక్కన భర్త, ఒక పక్కన బిడ్డ. సరే, ఇట్ క్రియేటెడ్ ఆల్రెడీ ఇస్ అ బిగ్ వాక్యూమ్ అనుకోండి, అది ఎవరు పూర్తి చేయలేరు. ఇప్పుడు నా ఇద్దరు పాపలకి, అమ్మాయిలకి బ్రదర్ అండ్ ఫాదర్ వాక్యూమ్ పర్మనెంట్గా ఉండిపోయింది వాళ్ళకి. నా వల్ల అయినంత వరకు నేను వాళ్ళకి ఆ వాక్యూమ్ని కొంచెం వరకు అయినా వాళ్ళని దాంట్లోంచి బయటికి తీసుకురావాలి. లైక్ నేనే అమ్మ, నేనే తమ్ముడు, లేకపోతే అన్నో, లైక్ ఏ ఫాదరు, మదర్, అన్నీ నేనే అయి ఉండి వాళ్ళని చూసుకోవాలనే ఉద్దేశంతోనే ఐ స్టార్టెడ్ బీయింగ్. ఆ స్ట్రాంగ్ అవ్వడం కూడా ఎప్పుడు ఈ ఇటీవల కాలంలో, లైక్ ఐ కెన్ సే అరౌండ్ 6-7 months అంతే.